హలో ఎవ్రీవన్. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్న పెయింటింగ్ అనమాట. నేను కూడా నేర్చుకుందాం అనే దాంతో తెచ్చుకున్నాను. ఈ జిరాక్స్ పేపర్స్ స్టేషనరీ షాప్కి వెళ్ళి 5 జిరాక్స్ పేపర్స్, 5 కలర్స్, అలాగే 3 బ్రషెస్, పెయింట్ మిక్స్ చేసుకోవడానికి ఒక ప్లేట్ అనమాట, పెయింట్ ప్లేట్. ఇవన్నీ నాకు ఒక 210 అలా కాస్ట్ పడ్డాయి. ఫస్ట్ సింగల్ అని చేపిస్తే చాలా పెద్దగా వచ్చింది ఆర్ట్. తర్వాత చిన్నగా కావాలి అంటే అన్నీ ఒకటే దాంట్లో చేసి ఇచ్చారు. నేను కూడా నేర్చుకుంటున్నాను. మీరు కూడా నేర్చుకొని మీ బ్లౌజెస్ మీద, మీ పిల్లల డ్రెస్సెస్ మీద ట్రై చేయండి. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మనం వేసుకునేటివి మనం వేసుకోవడంలో, మనం నేర్చుకొని వేసుకోవడంలో ఆ హ్యాపీనెస్సే వేరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నేను ఫస్ట్ ఓంతో స్టార్ట్ చేశాను. స్కెచ్తో ఓం అని రాసి, తర్వాత ఫ్రీ హ్యాండ్తో లోటస్ వేశాను. ఫ్రీ హ్యాండ్తో ఏదైనా ఆర్ట్ వస్తుందంటే లోటస్సే. లోటస్కి కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్. ఇది చాలా బాగా కనపడుతుంది కలర్. పింక్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు డార్క్ గ్రీన్ తీసుకున్నాను. చిన్న బ్రష్తో చిన్నది తీసుకుంటే మనకు కొంచెం లేటుగా అయినా నీట్గా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఏవైనా మనకు ఈజీగానే వస్తాయి. కొంచెం ట్రై చేయాలి. ట్రై చేస్తుండగా మనకి ఏవైనా స్కిల్స్ కూడా ఏది ఎలా చేయాలనేది తెలుస్తుంది. యూట్యూబ్లో ఇప్పుడు అన్నీ మనకు ఈజీగానే చూపిస్తున్నారు. వేరే వీడియోస్ చూసే బదులు ఇలా మనకు నచ్చిన వీడియోస్ మనకు ఉపయోగపడే వీడియోస్ చూడడంలో తప్పేం లేదు. నేర్చుకోవాలంటే యూట్యూబ్లో చాలా మంచి విషయాలే ఉన్నాయి. లోటస్కి కలర్ పెయింట్ చేయడంలో ఒక విధంగా ఉంటే ఈ రంగోలీ వేయడంలో మరో విధం. ఇది కొంచెం బ్రష్ తిరగదు. కొంచెం నిదానంగా మనకి కావాల్సిన షేప్లో తిప్పుకోవాలి. కొంచెం టైం పడుతుంది మనకి ఈ బ్రష్ తిప్పడంలో, ఈ రంగోలీకి ఒకటి. ఇలా కొంచెం నిదానంగా వేసామంటే ఫినిషింగ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇలా ఉంది. తర్వాత నేను డార్క్ గ్రీన్, వైట్ కలర్ మిక్స్ చేస్తే ఈ లైట్ కలర్ గ్రీన్ వచ్చింది. దాన్ని ఇలా సర్కిల్ షేప్లో వేసి లీవ్స్ కూడా వేసాను. డార్క్ గ్రీనే బాగుంది అనిపించింది. మీకు ఏ కలర్ నచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.